ట్రూ9 న్యూస్కి స్వాగతం. నేను సుమలత. మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలి. టీయూడబ్ల్యూజే సూర్యాపేట జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించిన సూర్యాపేట జిల్లా కమిటీ సూర్యాపేట మీడియా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నానాటికి నిర్వీర్యం చేస్తున్నదని, జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ అన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్టు షాహిద్ భగత్ సింగ్, శివరాం రాజాగురు, సుఖదేవ్ థాపర్ అమరత్వం పొందిన సందర్భంగా వారి వర్ధంతిని పురస్కరించుకొని చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన నిరసన కార్యక్రమాల డిమాండ్స్ డే పిలుపు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు మరి ఐజేయు యూనియన్కు మద్దతుగా మరి మేము ఈరోజు టీఎస్జే తరఫున కలిసి ఉద్యమం చేయడానికి మరి కలిసి మాట్లాడడానికి మరి ఉద్యమంలో చేరడానికి వచ్చినాము, సంఘీభావం తెలపడానికి వచ్చినాము. మేము జర్నలిస్ట్గా కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే ప్రతి విలేకరికి ప్రతిరోజు 1 లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇవ్వాలి. ప్రతి విలేకరి కుటుంబానికి సంవత్సరానికి 4 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి మేము మా యూనియన్ తరఫున, అదేవిధంగా మరి ఐజేయు తరఫున మేము కోరుతున్నాం. మరి ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు, కృష్ణ మాట్లాడినట్టు, విజయన్న మాట్లాడినట్టు మరి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను కూడా మీరు జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. హెల్త్ కార్డులు, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవేవైతే ప్రజలకు రావాల్సిందో అదంతా కూడా జర్నలిస్టులకు కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇతరులై జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల మిత్రులకు, రాష్ట్ర నాయకులు మన చెలసాని శ్రీనివాస ఆదేశానుసారం మన జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల వైఖరిని నిరసిస్తూ ఈరోజు మనకు ఏదైతే సమస్యలు లేవో వాటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కూడా మనకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి దానికి అనుగుణంగా పరిష్కారం చూపే విధంగా ఒక విధి విధానాలు రూపొందించాలని, ఇప్పటికే చాలామందికి కొన్ని చోట్ల కూడా మరణాలు అయ్యి సంభవిస్తున్నాయి. దాని మీద కూడా ఇంతవరకు ఎటువంటి రూపం కూడా దాల్చట్లేదు. జర్నలిస్టులకు కూడా సరైన భద్రత కానీ ఎలాంటిది కూడా లేకుండా ఇప్పటికి కూడా జరుగుతుంది. కావున మన సమస్యలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ విధి విధానాల్లో కూడా జర్నలిస్టుల భద్రత ఒక చట్టాన్ని కానీ ఒక విధి విధానాన్ని రూపొందించి జర్నలిస్టుల రక్షణ బాధ్యత కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ పరిష్కరించడంలో ముందు నుంచి సాగించాలని చెప్పేసి నేను కోరుచున్నాను. వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు అనుబంధం దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా డిమాండ్స్ డేని ఈరోజు టీయూడబ్ల్యూజే ఐజేయు సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెలసాని శ్రీనివాసరావు సారథ్యంలో సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మిత్రులారా, కేంద్ర ప్రభుత్వము జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న వివక్షత నిరసిస్తూ జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ఒక కారణం ఉంది. భరతమాత రాష్ట్ర శృంఖలాలను నింపడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైన భరతమాత ముద్దు బిడ్డలు భగత్ సింగ్, షాహిద్ భగత్ సింగ్, ప్రముఖ జర్నలిస్టు షాహిద్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతూ పార్లమెంట్లోనే బాంబులు వేసి భరతమాత స్వేచ్ఛ కోసం సంఖ్యలను తెంపడానికి ఆనాడే తమ ప్రాణాలను బలిచ్చారు. ఆ రోజును పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఈ రోజును అమరుల దినోత్సవంగా